కావున నీవిక భయపడవలదు అని అభయం ఇచ్చి వాళ్ళందరూ తమ నిజధామానికి వెళ్ళిపోయారు. ఇలా జరిగిన తర్వాత శుకుల వారు తర్వాత విషయాన్నంతా చెప్తున్నాడు. అథ సర్వగుణోపేత కాల పరమశోభన, నారాయణుడు ఆవిర్భవించేటువంటి పరమ పుణ్యప్రదమైనటువంటి కాలం రాబోతున్నది. ఆ సమయం ఎట్లా ఉంది? యర్హ్యేవాజన జన్మక్షం శాంతర్క్ష గ్రహతారకం. బ్రహ్మగారి నక్షత్రంలో జన్మించారు శ్రీమన్నారాయణుడు. బ్రహ్మగారి నక్షత్రం ఏంటి? రోహిణి నక్షత్రం. ఆ నక్షత్రంలో స్వామి మంచి లక్షణాలతో ఉన్న సమయంలో జన్మించాడు. అశ్విని మొదలైన నక్షత్రాలు, గ్రహాలు, తారకలు అన్నీ కూడా శాంతంగా ఉన్నాయి. ఆ సమయంలో జన్మయే లేని శ్రీహరి జన్మించడం అనేది చాలా అద్భుతం అన్నారు. అక్కడ అద్భుతం అనేటువంటి పదం వాడాలి. జన్మయే లేనటువంటి ఆయన జన్మించడం అది గొప్ప విషయం సుమా. ఆ నక్షత్రం విష్ణువు ఆవిర్భవించిన ఆ నక్షత్రమే బ్రహ్మకి అధిష్టానమైనది. ఇక ఆ సమయంలో వాతావరణం అంతా ఎలా ఉందో చెప్తాడు. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు పుట్టినప్పుడు నక్కలు, కుక్కలు, పందులు మొదలైనటువంటి చాలా భయంకరంగా అరిచాయ్యా, లోకమంతా చాలా దారుణంగా ఉన్నది, రక్తం వర్షంగా కురిసింది అని చెప్తాడు అక్కడ భాగవతంలోనే వ్యాసుడు. పరమ దుర్మార్గులు జన్మించినప్పుడు లోకంలో కొన్ని సంకేతాలు కనబడుతూ ఉంటాయి. మనం గమనించడం లేదండి, ఎందుకంటే మనలో కూడా అలాంటి దుర్మార్గుడు ఉంటూనే ఉంటాడు. కానీ ఆ కాలంలో అలా జరిగింది. నద్య ప్రసన్న సలిలాహ, నదులన్నీ కూడా నిర్మలమైనటువంటి నీటితో పారుతూ ఉన్నాయి. హరదా జలరుహశ్రియ, సరస్సుల్లో కలువలన్నీ కూడా మంచిగా వికసించాయట. పుష్కరుణులన్నీ కలువలతో నిండిపోయి ఉన్నాయి, వికసించిన కలువలతో. అడవులో వరసులలో పూలుగుత్తులన్నీ చక్కగా వికసించి ఉంటే వాటిపైన తుమ్మెదలన్నీ ఝంకారం చేస్తున్నాయట. మంగళప్రదమైన సమయంగా చూసే ప్రతి ఒక్కరికి తెలుస్తోంది అది. వవౌవాయు సుఖస్పర్శ, వాయువు చాలా మెల్లగా వీస్తూ అందరికీ సుఖాన్ని అనుగ్రహిస్తోంది. పుణ్యగంధవ శుచి, పుణ్యభరితమైన గంధంతోనే వీస్తున్నది సుమ. అగ్నశ్చ ద్విజాతీనాం శాంతాస్తత్ర సమింధత, విప్రుడైన వాళ్ళు హోమం చేస్తూ ఉంటే పొగ ఏమాత్రం రాకుండా అగ్ని చక్కగా మండుతోంది సుమా అని చెప్తారు. పొగ వస్తూ ఉండగా హవనం అనేది చేయరాదు కదా, నిప్పు పూర్తిగా ఆరిపోయాక హవనం చేయకూడదు, కొంతైనా జ్వాల అనేది ఉండాలి. అసలు పొగ అనేదే రాకుండా తనంతట తాను అగ్ని శాంతంగా జ్వలిస్తున్నాడు సుమా. ఆ వాతావరణం అనేది అలా ఉంది. మనాంస్యాసన్ ప్రసన్నాని, అందరి మనస్సులు ప్రశాంతంగా ఉన్నాయి, అసురుల మనస్సులు తప్ప అన్నాడు. మంచివాళ్ళ మనస్సులన్నీ బాగున్నాయి, మానవుల మనస్సులు, దేవతల మనస్సులు బాగున్నాయి. అసురద్రుహాం సాధూనామసురద్రుహాం జాడమానే జనే తస్మిన్ నేదుర్దుం దుందుభడోదివి. ఈ సమయంలో స్వర్గలోకంలో దుందుభులు మ్రోగించారు దేవతలందరూ. దేవతలకు హాని పెట్టి తలపెట్టే కంసాదులు ఉన్నారే, వాళ్ళ మనస్సులు మాత్రం ఇంత మంచిగా ఉన్నా ప్రసన్నంగా లేవట. ఆదిశంకర భగవత్పాదులు జన్మించినప్పుడు వేద విరుద్ధమైన మతాలున్నాయే, ఆ వాదాలు చేసేటువంటి వాళ్ళ చేతిలో ఉన్న వాళ్ళ పుస్తకాలన్నీ అప్రయత్నంగానే కింద పడిపోయేటట్టు వాళ్ళ చేతుల్లోంచి. ఎందుకంటే అమ్మో మమ్మల్ని వాదం చేతడించే ఒక సిద్ధపురుషుడు మహానుభావుడు జన్మించాడు అని ఎవరూ చెప్పలేదు. అపశకునాలు వాళ్ళ గ్రంథాలన్నీ అలా చేతుల్లోంచి పడిపోయేట. ఎందుకంటే మహానుభావులు అవతరించినప్పుడు అలాంటి చిహ్నములన్నీ కనపడతాయి. కనుక కంసాదులకు మాత్రం ఆ జన్మ వల్ల ప్రీతి కలగలేదు, లోపల ఏదో తెలియని గుబులు మొదలైంది. ఈ విధంగా ఉన్నది. జగుహు కిన్నర గంధర్వాహ తుష్టుభు సిద్ధచారణాహ విద్యాధరస్య నృతు అప్సరోభిస్ సమంతద. కిన్నరు, గంధర్వులు మొదలైన వాళ్ళంతా గానం చేస్తూ ఉన్నారు, అప్సరసాదులంతా నాట్యం చేస్తున్నారు, సిద్ధులు, చారణులు మొదలైన వాళ్ళు స్తుతి చేస్తున్నారు. ముముచురుమనడో దేవాహ సుమనాంసి ముదాన్వితాహ మందం మందం జలధర జగర్జుహు అనుసాగరం. మేఘాలు సముద్రం వలె మెల్లగా గర్జించాయట, అంటే వాటి ఆనందాన్ని తెలుపుతున్నాయి. మేఘగర్జన ఎంత భయంకరంగా ఉంటుందండి, అలాంటి మేఘాలు కూడా మెల్లగా అంటే మృదు మధురంగా గర్జించాయట కృష్ణుడు ఆవిర్భవించినప్పుడు. దేవతలు ఆనందంతో కృష్ణ పరమాత్ముడి మీద పూలవాన కురిపించారు. నిశీథే తమ ఉద్భూతే జాడమానే జనార్దనే. రాత్రిపూట అంతా చీకటి ఉండగా ఆ చీకటిని భేదిస్తూ తానే వెలుగుతూ కృష్ణ పరమాత్ముడు ఆవిర్భవించాడు. ఎక్కడ? దేవక్యాం దేవరూపిణ్యాం, దేవకిడెందు దేవరూపిణి అయినటువంటి ఆమెడెందు విష్ణు సర్వగుహాసడి స్థిత. అందరి జీవుల హృదయాల్లో ఉండే ఆ పరమాత్మ దేవకీ గర్భం నుండి ఆవిర్భవించాడు. ఆవిరాసీద్ యథాప్రాచ్యాం దిశీందురివ పుష్కల. పున్నమి నాటి చంద్రుడు ఎలా తూర్పు దిశలో ఆవిర్భవిస్తే మనోహరంగా ఉంటాడో
ఆ విధంగా దేవకీ గర్భంలో కృష్ణ పరమాత్ముడు ఆవిర్భవించాడు. చీకటి దట్టంగా వ్యాపించి జీవులకు ఇబ్బంది కలిగేటువంటి అర్ధరాత్రి అయింది. అప్పుడు ఆయన ఆవిర్భవించాడు సుమా. పూర్ణ రూపంతో జన్మించాడంటారు. అవతారాల్లో చాలా రకములు ఉన్నాయి, మీకు తెలిసి ఉండొచ్చుగాక. అంశావతారాలు, కళావతారాలు, ఆవేశావతారాలు, పూర్ణావతారాలు, ఇలా చాలా ఉన్నాయి. కళావతారాలు అంటే మత్స్యము, కూర్మము మొదలైనవి కళావతారాలు. అంశావతారాలంటే వామనావతారం మొదలైనవి అంశావతారాలు. ఆవేశావతారం పరశురాముడు, నృసింహస్వామి, ఇవన్నీ ఆవేశావతారాలు. ఇలా ఒక్కొక్కటి ఇది ఉండగా కృష్ణుడు పరిపూర్ణ అవతారంతో ఆవిర్భవించాడు. అంటే తానే స్వయంగా విష్ణువు, దానికి లిమిట్ అనేది లేదు. రాముడి దగ్గరకు వస్తే అలా చెప్పలేదు. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం, నేను చాలా మనిషినయ్యా, దశరథి పుత్రుణ్ణి, మీరు నన్ను దేవుడు అంటున్నాడు రాముడు. కృష్ణుడు అలా చెప్పలేదు. ఎస్, నేను దేవుణ్ణి అంతే, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, మీరు భరించవలసిందే, స్పష్టంగా చెప్పేశాడు. అలాగే చేశాడు కూడా. చాలామంది అసలు శుకుడు కూడా ఒకానొక సందర్భంలో ఏం చెప్తాడో తెలుసా అండి? పరీక్షను మహారాజు అడుగుతాడు, అదేంటండి ఇట్లా రాసలీలలు చేశాడు, లేకపోతే వెన్నముద్దలు దొంగతనం చేశాడు, ఈయనకేమన్నా కరువా, ఇట్లా ఎలాగంటే అలా చేశాడంటే శుకుడు ఒకటే మాట అన్నాడు, ఇది భగవల్లీల నాయన, కృష్ణుడు కావాలనే అందరినీ ఏడిపించాలని వాళ్ళతో సరదా ఆడాలని చేసినటువంటి విషయం ఇదంతా. అక్కడ దోషం చూడడానికి ఎట్లాంటి విషయం కూడా కుదరదన్నాడు. మనుష్యులకి ధర్మం కానీ భగవంతుడికి ధర్మం కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ముందు ఈ విషయం గుర్తు, ఎందుకంటే భగవంతుడే ధర్మం తప్పితే మొదలు పెడతారు వేదాంతాలు. పొరపాటు. ధర్మం మనకు చెప్పినటువంటి విషయం. ధర్మాన్ని భగవంతుడు ఏర్పరిచాడు కదండి. ధర్మం అంటే ఏంటి నాకు చెప్పండి? విశ్వ నియమం, అంతే కదా. విశ్వం ఎవరిది? భగవంతుడిది. ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టుకున్నారనుకోండి, ఆ ఇంట్లో మీరు కొన్ని నియమాలు ఏర్పరిచారు. అప్పుడు దాన్ని తప్పడానికి చేయడానికి మీకు హక్కు ఉంటుందా లేదా? ఉంటుంది కదా. అలాగే భగవంతుడి విషయంలో కూడా యోచన చేయవలసి ఉంటుంది. కానీ అది ఎల్లప్పుడూ జరగదు. కృష్ణావతారంలో స్వామి అలా చేశాడు. రామకృష్ణ పరమహంస గారికి మధురనాథుడని ఒక శిష్యుడు ఉండేవాడు. ఆయన అన్నాడు, స్వామి భగవంతుడు ఏర్పరిచిన నియమాలను కూడా భగవంతుడు తప్పలేడు అన్నట్ట. అంటే కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తావా అన్నారు. అంటే ఇప్పుడు కాకి నల్లగా ఉంటుంది, తెల్లగా అవుతుందా? కావుగా ఉంటుంది కానీ మరోలాగా వస్తుందా? అది భగవన్ నియమమే కదా, అది తప్పడం కుదరదు అన్నాడు. ఓహో అలాగా అన్నాడు. ఇంకా అన్నట్ట, అంటే ఇక్కడ ఎర్ర పువ్వు ఉన్నది, ఒక చెట్టును చూపించి చెప్తాడు, ఈ చెట్టుకి ఎప్పుడు ఎర్ర పువ్వే పూస్తూ ఉంది కదా, దీనికి తెల్ల పువ్వు పూస్తుందా అని అడిగాట. పరమహంస గారు మౌనంగా ఉండి అవునా నాయన అని వెళ్ళిపోయారట. కానీ మరుసటి రోజు అతను పడుకునుంటే లేరా అని తట్టిలేపి ఆ కొమ్మని వించి తీసుకొచ్చి, నిన్న నువ్వు అడిగావే భగవంతుడు నియమాన్ని తప్పగలడా చేయగలడా అని చూడు, ఒకవైపు ఎర్ర పువ్వు ఉంది, ఒకవైపు తెల్ల పువ్వు ఉంది, ఇది ఎలా సాధ్యం అంటే భగవంతుడికి అన్నీ సాధ్యమైన ఆయన. కానీ సామాన్యులు అనుకుంటే ఆ సంకల్పాన్ని సడలించడు ఈశ్వరుడు. మహాత్ములు అనుకున్నప్పుడు చూపించడం కోసం ఆ సంకల్పాన్ని సడలిస్తూ ఉంటాడు. కృష్ణావతారం అనేది అనేక కోట్ల జీవుల సంకల్పం, అంతే కదండి. ఒక్కన్నా ముక్తుల్ని చేశాడు కృష్ణ పరమాత్మ. ఎంతమందిని ఎన్ని రకాలుగా అనుగ్రహం చేశారు. రాక్షసులు కూడా ఆయన వల్ల మోక్షాన్ని పొందారు కదా. ఈనాటికి కూడా ఎంతమంది భక్తులు తరిస్తున్నారంటే ఆ కృష్ణ పరమాత్మను లీల చేయడం వల్లే కదా. అలాంటి లీల ఉన్న పరమాత్ముడు నేను భగవంతుడిని అని నిశ్చయంగా చెప్పాడు. ఇక దానికి తిరుగనేది లేదు. కృష్ణుడు ఇది చేశాడు ధర్మం, అది చేశాడు ధర్మం అనడానికి వీలు లేదు. కృష్ణుడు ఏది చేస్తే అది ధర్మమే, భరించవలసిందే. అలానే కృష్ణులా మనం చేస్తా అంటే కుదరదు. ఎందుకంటే కృష్ణుడు 16,000 మందిని పెళ్లి చేసుకున్నాడు. కనీసం అలా అయినా చేసుకోగలమా? పోనీ 16,000 మందిని పెళ్లి చేసుకున్నా 16,000 మంది దగ్గర ఒక్కొక్క కృష్ణుడు ఉన్నాడు. వీడు మనవాడు పెద్ద కృష్ణుడండి అంటూ ఉంటారు. ఏంటి 2-3కే? ఆయన 16,000 మంది. పోనీ 2-3 దగ్గర ఒకేసారి ఉండు చాలు. కృష్ణుడితో పోల్చుకున్నావుగా, 2-3 దగ్గర ఒకేసారి 3 రూపాయలతో ఉండగలడా అండి? అలా చేయగలడా? సౌభరి అనే ఒక ఋషి చేశాడు అలాగా. 50 మంది కన్యల్ని పెళ్లి చేసుకుని 50 రూపాయలతో వాళ్ళని ఆనందింపజేశాడు. అలా ఏ కొద్ది మందో మహాత్ములు చేసేటువంటి విషయాల్ని మనకు ఆపాదించుకొని మనలాగే వాళ్ళు ధర్మంగా ఉండాలని పిచ్చి వేషాలు వేస్తూ ఉంటే ఉన్న కొద్దిపాటి పుణ్యం కూడా క్షయమైపోతుంది. కనుక అలా ఎప్పుడు కృష్ణుడి గురించి భావన చేయవద్దు. అట్లాంటి మహానుభావుడు తమ అద్భుతం బాలకమంబుచేక్షణం చతుర్భుజం శంఖ గదార్యుదాడుధం శ్రీవత్సలక్షం గలశోభి కౌస్తుభం పీతాంబరం సాంద్ర పజోద సౌభగం. శ్రీవత్సలక్షం ఆవిర్భవిస్తూనే స్వామి శ్రీవత్స చిహ్నాన్ని చూపించాడు. నిన్న అనుకున్నాం దక్షిణావర్త శ్వేతరోమావళి విశేష అని. అంటే ఎడమవైపు నుండి ఆరంభించి కుడివైపుకి తెల్లటి సన్నని వెంట్రుకలు అలా మెలితిరిగి ఉంటాయట. ఆ గుర్తు గుర్రం ఆకారంలో ఉంటుందట విష్ణుమూర్తికి హృదయంలో. దాన్ని శ్రీవత్స చిహ్నం అంటారు.
అది మనకుంటే చండాలంగా ఉంటుంది, కానీ శ్రీ మహావిష్ణువుడి యొక్క దేహాన్ని శోభించే విధంగా అత్యంత గొప్పదైనటువంటి చిహ్నం ఉన్నదట. అది శ్రీవత్సలంఘం లక్ష్మం గలశోభి కౌస్తుభం, గళమునందు కౌస్తుభహారం ప్రకాశిస్తోంది. చతుర్భుజం శంఖ గదార యుధాయుధం. స్వామి ఆవిర్భవించడం కూడా తన దివ్య రూపంతోనే ఆవిర్భవించాడు, చిన్న శిశువులా ఆవిర్భవించలేదు. మొట్టమొదట శంఖం చక్రం గద ఇత్యాది ఆయుధాలతోనే చతుర్భుజుడై ఆవిర్భవించాడు. అంబుజేక్షణం, తామర రేకుల వంటి కళ్ళు కలిగిన వాడు ఉన్నాడు ఆయన. పీతాంబరం, పట్టుబట్టలు పచ్చటి పీతాంబరం మొదలైనవి ధరించి ఉన్నాడు సుమా. అలాంటి వాణ్ణి సాంద్ర పడోద సౌభగం, దట్టని మేఘం యొక్క శోభ కలిగిన వాడు. నీలమేఘం అంటే ఎట్లాంటి నీలం? మేఘాలలో ఒక నీలం ఉంటూ ఉన్నదే వర్షాకాలంలో, ఆ నీలంతో కృష్ణుడు ఆవిర్భవించాడు అన్నాడు. నిజానికి అలాంటి వర్ణం సామాన్యులకు ఉంటుందండి? మనం ఎక్కడైనా చూసామా అలాంటి వాళ్ళని? ఉంటే నల్లగా ఉంటాడు లేదా పాలిపోయి ఉంటాడు. ఏ కొద్ది మందిలోనూ కళ ఉంటుంది అంతే తప్ప ఆ నీలం అనేది అందరిలో కనబడదు. కృష్ణుడు అలాంటి వర్ణంతో ఆవిర్భవించాడు. ప్రాచీనమైన కాలంలో అలా ఉండేవాడు. ధర్మరాజు చాలా తెల్లటి వర్ణంతో ఉండేవాట. అర్జునుడు చాలా నల్లగా ఉండేటువంటి వాడు. భీముడు ఎరుపు వర్ణంతో ఉండేటువంటి వాళ్ళు. నకుల సహదేవులు చామన ఛాయతో ఉండేటువంటి వాళ్ళు. ఆ విధంగా వాళ్ళంతా కారణజన్ములు, వాళ్ళకంటూ కొన్ని చిహ్నములన్నీ ఉంటాయి. అట్లాంటి వాళ్ళు సరే, మొత్తానికి పరమాత్ముడు ఆ విధమైన రూపంతో ఆవిర్భవించాడు. ఇంకా మహారహ వైడూర్య కిరీట కుండలత్విష పరిష్వక్త సహస్ర కుండలం ఉద్దామ కాంచంగద కంకణాదిభి విరోచమానం వసుదేవ ఐక్షత. విరోచమానం, ప్రకాశిస్తున్నటువంటి వాణ్ణి. ఎలాగూ నడుము వరకు వేలాడదీయబడినటువంటి గొప్ప గొప్ప మాలలు కలవాడిని, వైడూర్య కిరీట కుండలాదులు ధరించినటువంటి వాడిని, అట్లాంటి మహానుభావుణ్ణి వసుదేవుడు చూశాట. చూసి స విస్మడోత్ఫుల్ల విలోచనో హరిం సుతం విలోక్యానకదుందుభిస్తదా కృష్ణావతార ముదా ద్విజేభ్య అడుతమాప్లుత గోగవాం కృష్ణావతారోత్సవ సంభ్రమోస్పృశత్. అంటే స్వామి నా కడుపున జన్మించాడు కదా అనేటువంటి అవతార సంభ్రమోత్సవుడు అవతరించినటువంటి ఆ ఉత్సాహం చేత వెంటనే ఆయన ఆ కారాగారంలోనే సంకల్పం చేసేట. 10,000 ఆవుల్ని నేను విప్రులకి దానం చేస్తానని సంకల్పం చేసుకున్నాడు. ఇక్కడే చాలామందికి సంశయం వస్తుంది, అదేంటి సూతకం ఉంటుంది కదా, బిడ్డ పుట్టినప్పుడు సూతకం ఉంటే అలా సంకల్పం ఎలా చేస్తాడు అంటే, పేగు కొయ్యనంత వరకు మైల అనేది రాదు. ఎప్పుడైతే బొడ్డు కత్తిరిస్తారో అప్పటి నుంచి మైల ఆరంభమవుతుంది. అందుకని అలా పుట్టిన వెంటనే ఆ పేగు కొయ్యకముందే సంకల్పం చేస్తారు. మనమైనా అలా సంకల్పం చేయొచ్చు, కానీ చెప్తే ప్రమాదం ఏంటంటే వీడు సంకల్పం చేసేప్పుడు పేగు కట్ చేయకుండా ఉంచుతారు. అట్లాంటి చాదస్తం ఉండేవాళ్ళు ఉన్నారు. అలా చేయకూడదు. పుట్టాడు అంటే అప్పటికప్పుడు సంకల్పం చేసుకోవాలి. సంకల్పం చేస్తే దానికి ఫలితం వస్తుంది. మైల తీరిపోయిన తర్వాత చెప్పిన దానాన్ని చేయవచ్చు. అది అందులో ఉన్నటువంటి గొప్ప విషయం. మరి మామూలుగా చేయకూడదు అంటే, మాట చెప్పిన వెంటనే దానం చేయలేదనుకోండి, మెల్లగా పాపం మనకి ఆవరిస్తూ ఉంటుంది మామూలు సమయాల్లో. కానీ ఆ సమయంలో మైల తీరే వరకు ఆగవచ్చు సుమా అన్నారు. అది అందులో రహస్యం. అథైనమస్తౌ దదవధార్య పూరుషం పరం నతాంగకృతధీకృతాంజలి స్వరోచిషా భారత సూతికా గృహం విరోచడంతం గతభీ ప్రభావవిత్ అన్నాడు. వసుదేవుడు ఆ కారాగారంతో వెలిగిపోతున్న కృష్ణుణ్ణి చూసి అంటున్నట్ట, సకల ప్రాణుల్లో ఆత్మరూపంలో ఉన్న నువ్వే సకల బుద్ధులకు కూడా సాక్షివై ఉన్నావు. అంటే ఎవడి బుద్ధిలో ఏమేమనుకుంటాడో దానికంతా కూడా నువ్వే సాక్షి సుమా. అట్టి నువ్వు నీ మాయనే గ్రహించి ఈ లోకంలో లీలలు చేస్తూ ఉంటావు సుమా. మహత్తత్వం, అహంకారం, శబ్దస్పర్శ రూప రసగంధాదులు ఇవన్నీ కలిసి ఆ తన్మాత్రలు 7 వికారాలు, ఇవన్నీ వికారము చెందినటువంటి తత్వాలు సుమా అన్నాడు. అంటే నేను మీకు మహత్తత్వం అంటే ఏంటో అహంకారం ఏంటో చెప్పాను. ముందు రోజు విన్న వాళ్ళకి ఇవన్నీ అర్థమవుతాయి. ఇవన్నిటి యందు కూడా నువ్వు ఉంటేనే అప్పుడు వీటి యందు చలనం అనేది కలుగుతూ ఉన్నది, లేకపోతే చలనం ఉండదయ్యా. కనుక ఇదంతా నువ్వేనని నేను నిశ్చయంగా నమస్కారం చేసుకుంటున్నాను. కానీ వీటి యందు ఉన్న మాలిన్యం నిన్ను అంటదు సుమా అని పరిపరి విధాలుగా చెప్తాడు. అంటే జగత్తంతా ఉన్నది నువ్వే, కానీ నీకు ఏది అంటదో అన్నాడు. ఇది ఎలాంటిదో తెలుసా అండి? నిజంగా ఇక్కడున్న వేదాంత భాషలో చెప్తే అర్థం కాదు, లౌకికంగా చెప్పుకుందాం. మనం ఒక సినిమా హాల్కి వెళ్ళామనుకోండి, తెర మీద అనేక బొమ్మలు కదులుతూ ఉంటాయి. బొమ్మలన్నీ కదులుతున్నా తెర కదులుతుందా? కదలదు. అదేవిధంగా భగవంతుడిలో అన్ని విషయాలు జరుగుతూనే ఉంటాయి, ఏది కూడా భగవంతుడిని అంటదు. అట్లాంటి వాడి భగవంతుడు సుమా.
కనుక నీ స్వరూపం కూడా అట్లాంటిది. నీవు సర్వసాక్షివి సుమా, నీ వల్లనే అంతా ప్రకాశిస్తూ ఉంటుంది. నువ్వు వాటి యందు ఉన్నట్టుంటావు కానీ వాటికి అంటవు సుమా, అట్లాంటిది నీ గొప్పతనం అని. సర్వం నువ్వే అయ్యున్నావు, అంతర్యామివి నువ్వే అని అనేక రకాలుగా స్తుతి చేస్తున్నాడు. పైగా నువ్వు స్వతంత్రమైన ఉనికి కలిగిన వాడివి. మనమందరం మనకొక ఉనికి కావాలంటే మాయని ఆశ్రయించాలి. భగవంతుడు మాయారహితుడై కూడా తను ప్రత్యేకమైన ఉనికిని కలిగిన వాడు అవుతాడు. అంటే మాయకి కూడా ఆయనే ఆశ్రయం. అలాంటి వాడు నీ యందు సంకల్పాలు, క్రియలు, వికారాలు నిజానికి లేవు. అంటే నేను అవతరిస్తాను, నేను ఈ పని చేస్తాను, నేను వాడిని చంపుతాను అనేటువంటి భావాలు లేవు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే భక్తుల నిమిత్తంగా వాళ్ళను ఉద్ధరించడం కోసం వచ్చినవే సుమా. త్వమస్య లోకస్య విభోరి రక్షిషు గృహేవతీర్ణోసి మమాఖిలేశ్వర రాజన్య సంజ్ఞాసురకోటియూథపై నిర్వ్యూహమాన నిహనిష్యేచమూహు. ఓ స్వామి, అంతటినీ శాసించేటువంటి వాడా, ఈ లోకాన్ని రక్షించగోరి నువ్వు నా ఇంట్లో అవతరించావు. ఆ విషయం నాకు తెలుసు. రాక్షసులందరూ రాజుల పేరుతో చలామణి అవుతున్నాడని వసుదేవుడు అన్నాడు. కంసుడిని చూస్తే రాక్షసుడని అర్థమైపోయింది కదా, వీడిని బట్టి మొత్తం అంచనా వేశాడు వసుదేవుడు. ఇలా ఉన్నారు వాళ్ళు, మహాసేనలతో ఈ భూమిని ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళని నువ్వు ముప్పతిప్పలు పెడతావు సుమా, ఇది నిశ్చయం అన్నాడు. పైగా మా ఇంట్లో నువ్వు అవతరిస్తావని కంసుడు మమ్మల్ని అనేక విధాలైనటువంటి ఇబ్బందులు పెట్టాడు సుమా. రాజభటులు నువ్వు పుట్టావని ఇప్పటికే చెప్పేసి ఉంటారేమో, కాబట్టి వాడు ఆయుధం ధరించి నీ మీదకు వస్తూ ఉంటాడు, కనుక ఇది నాకు భయకారణమవుతోంది అన్నాడు వసుదేవుడు. అనగానే అక్కడ ఒక జరిగిన విషయాన్ని శుకుల వారు చెప్తారు. వసుదేవుడు స్తుతి చేశాడు, అప్పుడు దేవకీదేవి కూడా స్తుతి చేయాలి కదా. వసుదేవుడు ఇలా ఉండగానే దేవకీదేవి అంటోందట, ఆమె ముఖంలో మొట్టమొదట చిరునవ్వు మొలకెత్తిందట. పుత్రుని చూడగానే ఆహా అని ఆనందించిందట. కానీ ఎలా కనిపించాడు? చతుర్భుజుడుగానే కనిపించాడు. అయినా నా పుత్రుడు అని దేవకీదేవి అనుకుంది. ఆ దేవకంటోంది, రూపం యత్తత్ ప్రాహురవ్యక్తమాద్యం బ్రహ్మజ్యోతి నిర్గుణం నిర్వికారం సత్తామాత్రం నిర్విశేషం నిరీహం సత్వం సాక్షాత్ విష్ణు అధ్యాత్మదీప. నువ్వెవరయ్యా అంటే సాక్షాత్తు విష్ణువే, అధ్యాత్మ దీపం నువ్వు, అంటే మా అందరికీ వెలుగైనటువంటి వాడివి సుమా నువ్వు. దేహేంద్రియ సంఘాతానికి ప్రాణం పోసేది నువ్వే, నువ్వు అట్లాంటి వాడివి. నష్టే లోకే ద్విపరార్థావసానే మహాభూతేష్వాది భూతం గతేషు వ్యక్త అవ్యక్తం కాలవేగేన జాతే భవానేక శిష్యతే శేషసంజ్ఞ. నీకే శేషుడు అని ఒక పేరున్నది సుమా, నారాయణ అంటాడు. ఎందుకు శేషుడు అని పేరంటే పాములాగా ఇలా ఉన్నాడు కాబట్టి శేషుడని పేరు కాదు అర్థం. ఈ సృష్టి అంతా నశించిపోయినా శేషుడు మిగిలి ఉండేవాడు. మనం ఈ భాగాహారం చేసేటప్పుడు శేషమని చుడతాంగా, మిగిలింది అని. అలాగనమాట, శేషుడు అంటే మిగిలినవాడు. ఈ సృష్టి అంతా క్షణమైపోయినా మిగిలినవాడు ఎవడో ఆయన్ని శేషుడు అన్నాడు. అలాంటి శేషుడు నువ్వే నాయన. బ్రహ్మగారికి 100 సంవత్సరాలు పూర్తయిపోయి చివరిగా ఆయన కూడా మహాభూతాల యందు లీనమైపోతారు. అంటే బ్రహ్మగారు కూడా శరీరాన్ని విడిచిపెట్టే స్థితి ఒకటి వస్తుంది. ఆయన మాయలో లీనమైపోతారు. ఆ మాయ నీయందు లీనమైపోతుంది సుమా. ఇప్పుడున్న బ్రహ్మగారికి ఎంత వయసో తెలుసా అండి? ద్వితీయ పరార్థే 50 సంవత్సరాలు గడిచిపోయాయి. సహస్ర యుగ పర్యంతం తేహోరాత్ర విదో జనా. మనం భగవద్గీతలో చెప్తామే, 2000 దివ్య సంవత్సరాలు బ్రహ్మగారికి ఒక రాత్రి. 2000 దివ్య సంవత్సరాలంటే అసలు ఒక దివ్య సంవత్సరం అంటే ఎంత? 43 లక్షల సంవత్సరాలు గడిస్తే ఒక దివ్య సంవత్సరం. అట్లాంటి దివ్య సంవత్సరాలు 1000 గడిస్తే ఒక పగలు, 1000 గడిస్తే ఒక రాత్రి. అట్లా బ్రహ్మగారిని ఇప్పటికి 4-5 గడిచాడు. ఆ ఉన్న బ్రహ్మగారిలో ఉన్న బ్రహ్మగారికి 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. అంటే కాలం లెక్క ఎంత పెద్దది. ఈ పాద్మకల్పంలో అంటే మొదటి 50 సంవత్సరాలలో ఆయన పద్మకల్పం, పద్మ నుండి వచ్చాట. ఆ తర్వాత 50 సంవత్సరాల్లో శ్వేతవరాహ రూపాన్ని ధరించి విష్ణువు వచ్చినటువంటి బాధని తీర్చాడు కనుక ఇప్పుడు ఉన్నదానికి శ్వేతవరాహ కల్పం అని పేరు. అంత విస్తృతమైనది, అనగా ప్రాచీనమైనది ఈ సృష్టి. ఈ సృష్టిలో ఇన్ని లెక్కలున్నాయ్యా, చివరికి ఇన్ని ఇలా క్షయమవుతున్నా మిగిలేది మాత్రం నువ్వే. కనుక ఓ నారాయణ నీకు నమస్కారం. ఈ సృష్టి కాలం అనేది ఉన్నదే, ఇది చాలా గొప్పది. ఇదంతా నీ లీలయే అని మహాత్ములందరూ చెప్తూ ఉంటారు. అట్లాంటి నీవు అభయానికి స్థానమైన వాడు కనుక మాకు కూడా అభయం నువ్వే కనుక మేము నిన్ను శరణ పొందుతున్నాం. మానవుడెప్పుడు మరణమనే పెద్ద పాముకి భయపడుతూ ఉంటాడు. ఎట్లాంటి వాడైనా మరణానికి భయపడతాడు.
కనుక అలాంటి వాడు నీ పాద పద్మాలను శరణు పొందితే చాలా ఆనందాన్ని పొందుతాడు సుమా అని ఇంతవరకు వేదాంతాలు పెద్ద పెద్ద భక్తి మాటలు చెప్పిన తర్వాత చివరికి తల్లి హృదయం ఏమిటో దేవకి చూపిస్తుంది. నువ్వు మమ్మల్ని కాపాడు, అది ఒప్పుకుంటాను, కానీ ఉగ్రసేనుడి పుత్రుడైన ఈ కంసుడున్నాడే వీడు భయంకరుడు సుమా, వాడికి మేము భయపడుతున్నాం. నువ్వు భక్తుల భయాన్ని పోగొట్టేదానివి కదా, పోగొట్టేవాడివి కదా, మాంసచక్షులుగా నువ్వు కనబడవు, కానీ నువ్వు పుట్టావన్న విషయం ఈ కంసుడికి తెలియకూడదు, ఇది నా కోరిక అన్నది దేవకీదేవి. ఎందుకు వసుదేవుడు కృష్ణ పరమాత్ముడు పుట్టిన వెంటనే నందగోకులంలో పెట్టాడంటే దానికి ఇది కూడా కారణం. దేవకీదేవి అంటుంది, నువ్వు పుట్టావన్నటువంటి విషయం, నువ్వు నా పుత్రుడివై అవతరించావన్న విషయం ఈ కంసుడికి తెలియరాదు అన్నది దేవకీదేవి. జన్మతే మై యసౌ పాప మా విద్యాన్ మధుసూదన సముద్విజే భవేద్ధేతో కంసాదహమధీరధీ. నేను ధైర్యం లేనిదాన్ని సుమా, వాడికి తెలిస్తే నిన్నేం చేస్తాడో అని నేను భయపడుతున్నానంది. పరబ్రహ్మ అని అంత స్తోత్రం చేసింది, కానీ నువ్వు నా పుత్రుడివి కదా, నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను, కనుక ఇది తెలియకూడదు. అయితే ఉపసంహార విశ్వాత్మన్, నీ ఈ రూపం ఏది ఉన్నదో దాన్ని నువ్వు ముందు ఉపసంహారం చెయ్యి. చిన్న మామూలు శిశువులాగా కనపడు, శంఖచక్ర గదాద్యాయుధాలతో చాలా పెద్దగా కనపడుతున్నావు సుమా నువ్వు. అదో రూపం అలౌకికం, ఇది చక్షువులకి సహజంగా కనబడే రూపం కాదు. శంఖచక్ర గదా పద్మశ్రియాజుష్టం చతుర్భుజం, చతుర్భుజుడవే కనబడే ఈ రూపాన్ని దాచిపెట్టుకో అని విష్ణుమూర్తితోనే చెప్తుంది దేవకీదేవి. నాయన, ప్రళయకాలంలో ఈ దేహంలో నువ్వు అన్నిటినీ ధరిస్తావు, అలాంటి నీవు ఈ మానవలోకంలో జన్మించావంటే నవ్వులాటగా ఉన్నది కదా అన్నది దేవకీదేవి. ఈ మాట అన్నది అంతజ్ఞానం ఉన్న వాత్సల్యాన్ని చూపిస్తుంది. ఇదంతా విని భగవానుడు ఆయన యొక్క జన్మరహస్యాన్ని స్వయంగా చెప్పాడు. ఇదే చాలా అద్భుతమైన విషయం. స్వామి చెప్తున్నాడు, ఓ దేవకి వసుదేవుల్లారా, మీరు పూర్వం ఎవరో తెలుసా? పృష్ణి గర్భులు అనేటువంటి పేర ఉన్నటువంటి ప్రజాపతులు మీరంతా. పృష్ణి అనే పేరుతో మీరు ఒకప్పుడు ఉన్నారు. యువాంవై బ్రహ్మణాదిష్టౌ ప్రజాసర్గే యదా తదః సన్నియమ్యేంద్రియ గ్రామం తేపాథే పరమంతప. పృష్ణి సుతపుడు అనేటువంటి ఇద్దరుగా, అంటే పృష్ణి అంటే స్త్రీ, సుతపుడు అంటే ప్రజాపతి, వీళ్ళిద్దరుగా మీరు ఎంతో కాలం చాలా భయంకరమైన తపస్సు చేశారు. ఎలా అంటే వర్ష వాత ఆతప హిమ ఘర్మ కాలగుణానను, కాలానుగుణంగా వర్షము గాలి ఎండ మంచు మొదలైనవి కలిగినప్పుడు వాటన్నిటినీ సహిస్తూ చాలా దారుణంగా ఉన్నప్పటికీ వేసవితాపాన్ని, ఘర్మం వేసవితాపాన్ని కూడా సహిస్తూ మీరు చాలా దారుణంగా తపస్సు చేశారు. మనస్సులోని కాలుష్యాలన్నీ పోగొట్టుకున్నారు. శీర్ణ పర్ణానిలాహారవు ఉపశాంతేన చేతస, ఎండుటాకుల్ని గాలిని మాత్రమే స్వీకరిస్తూ మీరు ప్రశాంతమైన మనస్సుతో ఆరాధించారు, ఉగ్రమైన మనస్సుతో ఆరాధించలేదు. అదే హిరణ్యకశిపుడు ఇలా తపస్సు చేశాడు, కానీ వాడి మనస్సు చాలా ఉగ్రంగా ఉంది, వీళ్ళ మనస్సు చాలా శాంతంగా ఉంది, శాంతంగానే ఆరాధించారు. ఈ విధంగా నా మీద మనసు నిలిపి మీరు తపస్సు చేయగా 12,000 దేవ సంవత్సరాలు గడిచిపోయాయి. దేవతల దృష్టిలో ఒక సంవత్సరం అంటే ఎంతండి? నేను మొన్న చెప్పాను, మనకి 365 సంవత్సరాలు గడిస్తే దేవతలకి ఒకరోజు. దేవతల దృష్టిలో, దేవతల ఆడుష్యులో 12,000 దివ్య సంవత్సరాలు గడిచాయన్నారు. అంతకాలం తపస్సు చేశారు వాళ్ళు. ఆ తపస్సుకి మెచ్చి అప్పుడు చెప్పేట, నేను వరాలిచ్చేటువంటి వాళ్ళలో చాలా గొప్పవాడిని సుమా, మీరు తపస్సు చేస్తూ నన్ను నిత్యం శ్రద్ధతో పూజించారు, మీ ఇద్దరి కోరికలు తీర్చడానికే నేను వచ్చాను, మీరు ఏదైనా వరం కోరుకోండి అన్నట్ట. అంటే మీరు నా మాయలో పడి నేను పుత్రుడిగా కావాలి అని కోరుకున్నారు, కానీ మోక్షం కావాలని కోరుకోలేదు అన్నాడు. కనుక నేను మీకు ఇచ్చిన వరం తీరడానికి 3 జన్మల కాలం ఆ భోగాన్ని అనుభవింపవలసి ఉన్నది మీరు, వాళ్ళే మీరు ఇప్పుడు ఇలా జన్మించారయ్యా అని చెప్పాడు. ఈ పృష్ణి సుతపుడు, కశ్యపుడు, అదితి, వసుదేవుడు, దేవకి వీళ్ళందరిది ఒకే జన్మక్రమం. ఈ పృష్ణి సుతపుడిగా ఉన్నప్పుడే బ్రహ్మగారి నుంచి ఒక బంగారు శ్రీహరి విగ్రహం ఆ సుతపుడికి లభ్యమైంది. దాన్ని అర్చన చేసి 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 కొన్ని కారణాల వల్ల వాడు ద్వారా గురువాయూరులో వచ్చినది. అదే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గురువాయూరు పట్టణం కదా, తెలిసిన వాళ్ళు ఉన్నారు. అలాంటిది ఆ మహానుభావుడి యొక్క తత్వం. సరే, మొత్తానికి ఈ విధంగా నేను వరమిచ్చి ఆనాడు నిష్క్రమించాను. నిష్క్రమిస్తే ఆ వరాన్ని మీరు అభీష్టంగా పొందగా, మీరు ఎన్నో ఇంద్రియ భోగాలు అనుభవించగా చివరికి నన్ను పుత్రుడిగా పొందారు. అప్పుడు పృష్ణి గర్భుడు అని పిలువబడ్డాను, ఆ తర్వాత వామనుడు అని పిలువబడ్డాను.
ఈనాటికి మీరు దేవకీ వసుదేవులుగా వచ్చారు, ఇప్పుడు మళ్ళీ మూడోసారి మీకు పుత్రుణ్ణవుతున్నానని ఆ జన్మ రహస్యాన్ని చెప్పాడు. గడిచిన జన్మలలో మీకు పుత్రుణ్ణయ్యాన్న విషయం మీకు ఎట్లా తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తుంది అంటే, నేను అప్పుడు మీకు ఎలా కనబడ్డానో ఇప్పుడు కూడా అలాగే కనబడితే మీరు గుర్తిస్తారు నా జ్ఞానం వల్ల. అందుకోసమే నేను మీకు ఈ రూపాన్ని దర్శింపజేశాను తప్ప మరొక కారణం కాదు. మానవ దేహంతో నా అవతారాల గురించిన జ్ఞానాన్ని ఎవ్వడూ తెలుసుకోలేడు అని స్వామి చెప్పాడు. చెప్పగానే శుక మహర్షి ఈ విషయం చెప్పేలా అంటున్నాడు, తల్లిదండ్రులు ప్రేమగా చూస్తున్నారట స్వామిని. చూస్తూ ఉండగానే ఆయన రూపాన్ని అంతర్ధానం చేసి సామాన్యమైనటువంటి శిశువులాగా ఏడవడం మొదలుపెట్టాడు. తతశ్చ శౌర్యర్భగవత్ ప్రచోదిత సుతం సమాదాయ సూతికాగృహాత్ యదా బహిర్గంతుమియేష తర్హ్యజ యా యోగమాయాజని నందజాజడ. ఒక పక్క ఇక్కడ కృష్ణ పరమాత్ముడు ఆవిర్భవిస్తే అక్కడ నందగోపగృహే జాత యశోదాగర్భ సంభవ, యశోదాగర్భంలో స్వయంగా యోగమాయ అవతరించింది. అప్పుడు ఈ దేవకీ వసుదేవులు ఉన్నటువంటి కారాగారంలో ప్రతి వాళ్ళని ఒక మహానిద్ర ఆవహించిందట. అది సామాన్యమైన నిద్ర. మహామాజ యొక్క ప్రభావం వల్ల అందరికీ అలాంటి నిద్ర ఆవహించింది. మనకి ఇక్కడే చాలా సంశయం వస్తుంది. అసలు అలా తీసుకువెళ్ళి అక్కడ కృష్ణుని పెట్టి అక్కడ ఉన్న యోగమాయని ఇక్కడికి తేవలసిన అవసరం ఏమున్నది అంటే, దానికి సమాధానం ఇందాక మీకు చెప్పాను. ఏమిటి? దేవకీదేవి అడిగింది, కంసుడిని అప్పుడే చంపకూడదు. ఎందుకు చంపకూడదు? నేను మీకు కారణం చెప్పాను. కంసుడిని ఇప్పుడే చంపేస్తే మిగిలిన రాక్షసులందరూ ఆగిపోతారు. వాళ్ళందరినీ చంపాలి, తల్లి కోరిక తీరాలి. అందునిమిత్తంగా వసుదేవుణ్ణి కృష్ణుడే ఆ విధంగా ప్రేరణ చేశాడు. ఒక్కసారిగా ఉన్న భటులందరూ నిద్రించారు, పౌరులందరూ నిద్రించారు. హఠాత్తుగా వసుదేవుడి యొక్క బంధించినటువంటి ఆ సంఖ్యలన్నీ ఊడిపోయాయి. వ్యాసులు వారు అక్కడ మాట చెప్తారు, ఎట్లాంటి వాడికైనా ఆ తాళాలను తీయడం అనేది సాధ్యం కాదట. అంత దారుణంగా బంధించుంచట. ఏ దేవతలు వస్తారో వీడికి ఎవరు సహాయం చాలా గట్టిగా నిర్బంధించి ఉంచాడు. కానీ యోగమాడ ప్రభావం వల్ల అది కంసుడికి తెలియలేదు. అలాగే జరగవలసిందంతా జరిగిపోయింది. చెరసాల తలుపులనే తెరుచుకున్నాయట. అలా తెరుచుకోగానే అప్పుడు వసుదేవుడు ఆ బిడ్డని శిరస్సు పైన పెట్టుకుని బయలుదేరాడు. పలుమార్లు ఇంద్రుడు వర్షించాట ఆ సమయంలో. అప్పుడు యమునా నదంతా చక్కగా పొంగడం మొదలుపెట్టింది. ఆమె ఎవరు? యముడికి చెల్లెలు. ఆ యమునా నది అలా పొంగుతూ ఉంటే ఆ లోతైన నీటి యందు యమునా నది ఒక్కసారి దారిచ్చిందట కృష్ణుడు వచ్చాడని. ఎలా దారిచ్చిందంటే చెబుతాడు, సముద్రుడు శ్రీరామచంద్రుడికి దారెట్లా ఇచ్చాడో ఈ కృష్ణ పరమాత్ముడికి యమునా నది కూడా దారెట్లా ఇచ్చిందయ్యా అన్నాడు. శూరపుత్రుడైన అంటే శూరసేనుడి పుత్రుడైన ఈ వసుదేవుడు గొల్లబల్ల చేరేసరికి అక్కడ కూడా అందరూ ఒళ్ళు మరిచి నిద్రపోతున్నారు. ఆ నిద్రలో ఉన్నప్పుడు గోపాలకులందరినీ ఆయన చూశాడు. చూసి ఈయన దగ్గరున్న పుత్రుణ్ణి యశోద ప్రక్కలో పడుకోబెట్టి ఆ కుమార్తెను తీసుకుని కారాగారానికి చేరాడు. కారాగారానికి చేరి దేవకి పక్కలో అలా పరుండబెట్టాట. ఆ కాళ్లకు సంకెళ్ళు వేసుకుని మళ్ళీ యథావిధిగా నాకేమీ తెలియదు అన్నట్లుగా అలాగే ఉన్నాడు ఈ వసుదేవుడు. యశోదకి పాపం ఈ విషయం ఏమీ తెలియదు. దేవకీదేవికి తెలుసు, యశోదకి ఈ విషయం తెలియదు. ఆమెను ఆ పుత్రుడు పుట్టాడని యశోద భావిస్తుంది. అంటే కృష్ణుడు తన బిడ్డే అని ఆవిడ అనుకుంటుంది. ఈ నందుడు యశోద కూడా పూర్వజన్మలో ఒక గంధర్వ దంపతులు. బ్రహ్మలోకంలో ఉన్నప్పుడు బ్రహ్మగారిని అడుగుతారు, పరమేశ్వరుడికి సేవ చేసుకునే భాగ్యం మాకు ఇవ్వండి అని అడిగితే, భవిష్యత్ కాలంలో మీరు కృష్ణుడికి తల్లిదండ్రులు పెంపుడు తల్లిదండ్రులు అవుతారు సుమని వరమిచ్చారు. ఆ కారణం చేతన ఈ నందుడు యశోద కూడా కృష్ణ పరమాత్ముని పెంచేటువంటి గొప్ప భాగ్యాన్ని నోచుకున్నారు. ఈ విధంగా జరగాల్సిన మాయంతా జరిగిపోయింది. యథావిధిగా ఉన్న దృశ్యమంతా సహజంగా కనిపిస్తుంది. ఇప్పుడు యోగమాయ కంసుడి నుంచి ఎట్లా తప్పించుకుందన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. బహిరంతఃపురద్వారా సర్వాః పూర్వవదావృతాః. ముందు ఎలా ఉందో అంతా చక్కగా ఎలా ఉంది. తతః బాలధ్వనిం శ్రుత్వా. పిల్లవాడి ఏడుపు వినిపిస్తుంది అనగానే గృహపాలాః సముత్థితాః. అరే మనం తప్పు చేసాం, బాగా నిద్రపోయామని ఒకసారి నిద్ర లేచారట. తేతు తూర్ణముపవ్రజ్య దేవక్యా గర్భజన్మతత్ ఆచక్షుర్భోజరాజాయ యదుద్వగ్నః ప్రతీక్షతే. గర్భం దేవకీదేవి ప్రసవించిందన్న విషయాన్ని వీళ్ళు ఆదుర్దాగా కంసుడికి చెప్పగానే చాలా భయపడిపోయాట. ఎందుకంటే అందుకోసమే అతడు నిరీక్ష చేస్తున్నాడు. అనుకున్నాడు, ఈ శిశువు ఖచ్చితంగా నాకు మృత్యువే సుమా అని తూలుతూ కంగారు పడుతూ పక్క మీద నుంచి లేచి కేశములన్నీ జారిపోయినా సరి చేసుకోకుండా వెంటనే ఆ కారాగారం దగ్గరకు వచ్చాట.
ఈ తూలుతూ వచ్చాడన్న దానికి చెబుతూ ఇది అపశకునము సుమా అని చెప్పాడు. ఆ కర్ణుడికి అది అపశకునాన్ని తెలియజేస్తోంది. వెంటనే పురిటి గదికి వెళ్ళాడు. తమాహ భ్రాతరం దేవి కృపణా కరుణం సతీ సృషేణం తవ కళ్యాణ స్త్రియం మాహంతుమర్హసి. ఓ మంగళకరుడా, ఈ అమ్మాయి నీకు మేనకోలడు సుమా. అన్నా దయచేసి ఈమెను నువ్వు చంపవద్దు. కళ్యాణ అంటే మంగళాన్ని అనుగ్రహించేవాడా. స్త్రియం మాహంతుమర్హసి, ఆడబిడ్డ చంపదగింది కాదు సుమా, ఈమెను నువ్వు చంపవద్దు అని పొత్తిళ్లలో దాచుకున్నదట దేవకీదేవి. అలా దాచుకున్నా కూడా స్వార్థంతో కంసుడిలో ఉన్న ప్రేమంతా నిర్మూలనమైపోయిందట. అంటే ఈమె నా చెల్లెలు, ఇది నా మేనకోడలనే భావం ఆయనలో ఏమాత్రం లేదు. ఇది నా చావు అనే భావం మాత్రమే ఆయనలో తెలుస్తుంది. అప్పుడు ఆ యోగమాయ యొక్క 2 పాదాలు పట్టుకుని ఆకాశానికి రాతి మీద కొట్టాట. ఆమె రాతికి తగలకుండా ఆకాశానికి ఎగిరినదట అని చెప్తారు. ఎంతైనా యోగమాయ పాదాలను పట్టుకున్నాడు కదా, కాబట్టి వాడికి రావలసిన మార్గంలో వాడికి ముక్తి కలిగింది. 2 కాళ్ళు పట్టుకుని రాతి మీద కొట్టగానే సా తద్ధస్తాత్ సముత్పత్య సద్యో దేవం పరంగత, వెంటనే ఆమె ఆకాశానికి ఎగిరింది. అదృశ్యతానుజా విష్ణో సాడుధా అష్టమహాభుజ. శ్రీహరి తర్వాత జన్మించింది కనుక ఇప్పుడు యోగమాయ ఏమవుతుంది? చెల్లెలవుతుంది. అందుకే ఆ మాట ఉంటున్నాడు, అదృశ్యత అనుజా విష్ణో, విష్ణుమూర్తి యొక్క చెల్లెలైనటువంటి ఆవిడ ఆకాశానికి ఎగిరి 8 మహాభుజములతో ప్రకాశిస్తూ కనపడిందట. దివ్యస్రగంబరాలేప రత్నాభరణ భూషిత ధనుశూలేషు చర్మాసి శంఖచక్ర గదాధర. ఆమె చేతిలో ఈ ఆయుధాలున్నాయి. ధనుస్సు, శూలము, బాణము, అలాగే ఖడ్గము, శంఖము, చర్మంతో చేసినటువంటి ఆయుధం, శంఖచక్ర గద ఇత్యాదన్నీ కూడా ఉన్నాయి. సిద్ధచారణ గంధర్వాదులందరూ ఆమెను స్తుతి చేస్తున్నారు. కిం మడా హతడా మంద జాతఃఖలు తవాంతకృతు. ఓ పిచ్చివాడా, నన్ను చంపడం చేత నీకేం కలుగుతుందిరా? ఎత్ర క్వవా పూర్వశత్రుర్ మాహింసి కృపణానువృత. నన్ను చంపడం వల్ల ప్రయోజనం లేదు, నిన్ను చంపేవాడు ఎక్కడొక్కడ పుట్టుంటాడులే అని చెప్పాడు. ఎక్కడ ఉన్నాడని చెప్పలేదు, ఎక్కడో అక్కడ జన్మించే ఉన్నాడు సుమా అన్నాడు. నువ్వు వ్యర్థంగా దీనుల్ని హింస చేస్తున్నావు, దీనివల్ల నీకు ప్రయోజనం లేదు, విడిచిపెట్టన్నదట. అనగానే కంసుడితో గంభీరంగా ఆ మాట చెప్పగానే కంసుడు చాలా ఆశ్చర్యాన్ని పొందాడు. అరే, నేను ఇంతకాలం హింస చేశాను చెల్లెల్ని, కానీ ప్రయోజనం లేకుండా ఉన్నదే అని అప్పుడు దేవకీదేవుల్ని వినయంతో విడిచిపెట్టాట కంసుడు. కంసుడు విడిచిపెట్టి అంటట, పురుషాద ఇవాపత్యం బహవో హింసితాసుతా. లోకం నన్ను ఎలా చూస్తోందో తెలుసా బావా, నేను చేసిన పనికి అన్నట్ట. ఎంత వినయంగా మాట్లాడతాడు ఇక్కడ కంసుడి వేదాంతం ఇది చెప్తాడు. నరమాంస భక్షకుడిలాగా నన్ను ఈ లోకమంతా చూస్తోంది కనుక దయచేసి నన్ను క్షమించండి సుమా. సత్వహం త్యక్తకారుణ్య త్యక్త జ్ఞాతి సుహృత్కల. అట్లాంటి నేను జ్ఞాతులు మొదలైనటువంటి వాళ్ళ చేతంతా కూడా విడిచిపెట్టబడ్డాను సుమా. బ్రహ్మహత్య చేసిన వాడికంటే కూడా దారుణమైన గతిని పొందుతాను నేను ఏ నరకానికి వెళతానో కూడా నాకు తెలియదు సుమా. బ్రహ్మహత్య చేసిన వాడి గురించి ఒక మాట చెప్తాడు. వాడు బ్రతికి ఉన్నా చచ్చిన వాడితో సమానమే, గాలి పీలుస్తూ ఉన్నా కూడా. ఎందుకు బ్రహ్మహత్యకే అంతటి పాపం అంటే దానిలో ఒక రహస్యం ఉంది. సహజంగా మనం పాపాలు చేసినప్పుడు ప్రాయశ్చిత్తాలు చేసుకుంటాం కదా, దానం చేసో భగవన్నామం చేసో ప్రాయశ్చిత్తం చేసుకుంటాం కదా. ఆ ప్రాయశ్చిత్తం చేసినప్పుడు కొన్ని పాపాలు క్షయమైపోకుండా ఆ జీవుణ్ణి వదిలి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇదిలా వదిలిపోయి వెళ్ళిన పాపాలన్నీ ఎవడు బ్రహ్మహత్య చేశాడో వాడిని వెళ్ళి పట్టుకుంటాయి. అంటే అందరి పాపం వెళ్ళి వాళ్ళలో చేరుతుంది కాబట్టి బ్రహ్మహత్య అంత గట్టిదయ్యా అన్నారు. ఆ బ్రహ్మహత్య అనేది చేసిన వాడు గాలి పీలుస్తున్నా చచ్చిన వాడితో సమానమే. నేను కూడా అట్లాంటి వాడినే అయిపోయాను, ఇంత మహాపాపాన్ని చేశాను నేను. దైవం ఇక్కడ బ్రహ్మహత్య అంటే మళ్ళీ కులం వారి గొడవలు పెట్టకండి, మహాత్ములు అని అర్థం. మిమ్మల్ని ఉద్దేశించి అంటున్న విషయం కాదు. కొంతమంది అలా ఉంటారు, బ్రహ్మహత్య అనగానే ఇంకో రకమైన అర్థాన్ని తీస్తూ ఉంటారు కదా, అందుకోసం చెప్తున్నటువంటి మాట. కేవలం మనుష్యులే కాదయ్యా, దైవం కూడా అసత్యం చెప్తోంది సుమా. లేకపోతే నాకు అబద్ధం చెప్పలేదా దైవం? ఆకాశవాణి చెప్పింది అష్టమగర్భం చంపుతుంది అని, కానీ చూస్తే యోగమాయ పుట్టింది, వాడెక్కడో ఉన్నాడు అంటున్నాడు. కంసుడికి జరిగింది తెలియదు కదా, అష్టమగర్భం పుట్టలేదు, ఇదంతా అబద్ధమని వాడు అనుకుంటున్నాడు. అంటే పుట్టినా చంపేటువంటిది కాదనుకున్నాడు. మహాశోచితం మహాభాగౌ ఆత్మజాన్ స్వకృతం భుజ జంతవో నసదైకత్ర దైవాధీనాస్తదాసితే. దైవవశవర్తులై ఉండే ప్రాణులు ఎప్పుడూ ఒకచోట ఉండరు కదా బావా, నీకు ఆ విషయం తెలుసు. నీ పిల్లలు దైవవశాన పుట్టారు, దైవవశాన చచ్చిపోయారు, ఇందులో మనం చేయగలిగింది ఏం లేదని అంటున్నాడు కంసుడు. మరి అదేవిధంగా దైవవశాత్తు తాను చచ్చిపోతున్నాడని అనుకోవచ్చు కదా.
రాక్షసుడు ఇతరులకు వేదాంతం చెప్తాడు, దైవవశాత్తు నేను ఇలా పుట్టాను, దైవవశాత్తు నేను ఇలా చచ్చిపోతాను, అందుకు మిగిలిన వాళ్ళని చంపడం దేనికనే జ్ఞానం మాత్రం కంసుడికి లేదు. మిగిలిన వాళ్ళు చచ్చిపోతే వేదాంతం మాట్లాడుతున్నాడు. దేహాలు పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఆత్మ మాత్రం నిర్వికారంగా ఉంటుంది. ఈ సత్యాన్ని ఎవడు తెలుసుకుంటాడో వాడికి దేహాత్మ బుద్ధి ఉండదు అన్నాడు. శరీరమే నేననే భావం వాడికి ఉండదు సుమ అన్నాడు. అంటే నాకున్నది నాయన అని వాడు చెప్పుకుంటున్నాడు. దానివల్ల తాను ఈ ప్రపంచం నుండి విడిగా ఉన్నాడనే భావంతో ఉంటాడు. దేహమే నేను అనుకునేవాడు, వాడిది సరైన జ్ఞానం కాదు సుమ. అయితే ఏ ప్రాణికైనా సుఖదుఖాల్లో స్వాతంత్రం అనేది ఉన్నదంటావా? ఎవడు కూడా వాడి కర్మను అనుసరించి వెళ్ళిపోతూ ఉంటాడు కదా, తన కర్మఫలాన్ని పొందుతూ ఉంటారు. కనుక నీకు కలిగినటువంటి సుఖదుఖాలు మొదలైనవన్నీ ఇవంతా కూడా కర్మఫలాలే అన్నాడు. నిజంగా వాడు చెప్పే దాంట్లో కొంత జ్ఞానం ఉన్నది. ఎందుకంటే ఈ 6 మంది శిశువులు పుట్టి చనిపోయినప్పటికీ కూడా వీళ్ళందరూ పూర్వం దేవతలు. శాపవశాత్తుగా ఆ విధంగా దేవకీదేవి గర్భంలో జన్మించడం, మోక్షాన్ని పొందడం జరిగింది. అయితే వాడు చేసింది మాత్రం వీళ్ళకి శాపమోచనం ఇవ్వాలనే దృష్టితో చేయలేదు. నన్నెక్కడ చంపుతాడో అనే చంపాడు. చంపి ఇలా వేదాంతం మాట్లాడుతున్నాడు. క్షమధ్వం మమదౌరాత్మ్యం, నా దుష్ప్రవర్తనని దయచేసి మీరిద్దరూ క్షమించాల్సింది. సాధవః దీనవత్సలాః, సాధువులు దీనులను కాపాడేవాళ్ళు కదా. ఇత్యుక్త్వా అశ్రుముఖః, బోరున ఏడ్చాట కంసుడు ఒక్కసారి ఇలా మాట్లాడి. పాదౌశ్యాల స్వశ్రోరథాగ్రహీత్, పాదాల మీద బావగారి అలాగే చెల్లెలి పాదాల మీద పడి నన్ను క్షమించమ్మా అని అడిగాట. అనగానే అప్పుడు దేవకీదేవి అన్న యొక్క పశ్చాత్తాపాన్ని చూసి పాపం క్షమించి నవ్వి కంసుడితో ఇలా అన్నదట, నువ్వు చెప్పింది యథార్థం. దేవకీదేవి నవ్వింది. వసుదేవుడు అంటున్నాడు, నువ్వు చెప్పింది యథార్థమే. ప్రాణుల యందు అజ్ఞానం వల్ల నేను అనే భేదబుద్ధి, నేనే ఉండాలనే భేదబుద్ధి మొదలైనవి పుడుతూ ఉంటాయి. దానివల్లే వ్యక్తి తనవాడు పరాయివాడనే భేదం చూపుతూ ఉంటాడు. కనుక దాన్ని మేము మనసులో పెట్టుకోలే అన్నట్ట. కానీ కంసుడి మీద ఎప్పుడూ అపనమ్మకం ఉండనే ఉంటుంది. ఎందుకంటే వాడి ప్రవర్తన ఇది. ఇక్కడే ఒక మాట అంటారు, అసద్భిశపథేనోక్తం శిలాలిఖితమక్షరం, అసద్భిశపథేనోక్తం జలే లిఖితమక్షరం. చెడ్డవాడు శపథం చేసి నేను నీకున్నాను పో, నేను నిన్ను కాపాడుతానని చెప్పినా సరే, ఒక మాట ఇచ్చినా సరే, అది నీటి మీద రాసిన రాత లాంటిది. అసద్భిశపథేనోక్తం జలే లిఖితమక్షరం, సద్భిస్తు లీలడా ప్రోక్తం. మంచివాడు మామూలుగా మాట్లాడినా అది శిలాలిఖితమక్షరం, శిల మీద రాసిన శాసనం లాంటిది సుమా అన్నాడు. వసుదేవుడు మాట్లాడితే అది శిలాలిఖితమక్షరం, కంసుడు మాట్లాడితే అది జలే లిఖితమక్షరం. ఎందుకంటే వాడు అసత్పురుషుడు కనుక అని చెప్పారు. ఈ విధంగా జరిగిన తర్వాత అప్పుడు శుకుడు కంసుడు గురించి చెప్తున్నాడు. కంసుడు ఈ విధంగా చేశాడనగానే శుకుడు ఒక మాట అంటున్నాడు, కంస ఏవం ప్రసన్నాభ్యాం విశుద్ధం ప్రతిభాషితః దేవకీ వసుదేవాభ్యాం అనుజ్ఞాతః అవిషద్గృహం అన్నాడు. దేవకీ వసుదేవుల దగ్గర అనుజ్ఞ తీసుకున్నవాడై వాళ్ళ ఇంటికి వాళ్ళని కంసుడు చక్కగా పంపించేశాట. ఇక్కడికి కృష్ణావిర్భావ ఘట్టం మనం ఈనాడు చెప్పుకున్నాం. రేపు కృష్ణలీలా విలాసం అంతా అత్యద్భుతమైన విషయాలని మనం రేపటి నాడు చెప్పుకుంటాం. సాధ్యమైనంత సమయాన్ని బట్టి కంసవధ వరకు కూడా రేపు చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతుంది. భక్తులందరూ సరైన సమయంలో సరైన విషయాన్ని వినబోతున్నారు రేపటి నాడు. ఎవరు కూడా పనిగట్టుకుని మానేయడం అనేది చెయ్యకండి అని మనసా ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే చెప్పిన వారికి పుణ్యమే, విన్నవాళ్ళకి పుణ్యమే భగవత్కథ అనేది. నేను మీకు మొట్టమొదట్లో చెప్పాను, సప్తాహం జరిగేటప్పుడు ఓ పుణ్యాత్ములారా మీ జీవితంలో పనికొచ్చేవి ఈ 7 రోజులే సుమా, కనుక మీరు భాగవతాన్ని కుదుర్చుకొని వినాలి అని లేఖలో రాయాలి అని చెప్పాను. కనుక అదేవిధంగా సభాముఖంగా ఒకసారి తెలియజేసుకుంటూ కృష్ణస్మరణంతో ఈనాటి ప్రవచనానికి సంపూర్ణత పలుకుతున్నాం. గోవిందేతి సదా స్నానం గోవిందేతి సదా జపః గోవిందేతి సదా ధ్యానం సదా గోవింద కీర్తనం గోవింద గోవింద హరే మురారి గోవింద గోవింద ముకుంద కృష్ణ గోవింద గోవింద రథాంగపాణి గోవింద గోవింద నమామి నిత్యం. శ్రీ వెంకటేశాయ నమః. శ్రీకృష్ణ శరణం మమ. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.